హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 43లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే రిజల్ట్లకి అయితే కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని కీలకమైన మ్యాచ్, అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా రెండు జట్లు పాయింట్ పొజిషన్లో వచ్చేసరికి ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్కరమైన ఫైట్కు రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 43లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఈ జట్లకు అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు ఓడితే ఆ జట్టు మాత్రమైతే ఐపీఎల్ నుంచి నిష్క్రమించినట్లయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గెలిచిన జట్టు అయితే ప్లే ఆఫ్ రేస్లో అయితే ఉండడం జరుగుతుంది. రెండు జట్లు ఇప్పుడు వచ్చేసరికి ఆన్ టేబుల్లో చాలా అంటే చాలా లాస్ట్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేయర్ రేస్లో ఉంటుందా, లేకపోతే ఏ జట్టు ఇంటికి పోతున్నా అయితే చూడాలి. మ్యాచ్ మాత్రం అయితే చెన్నైలోని చెపాక్ వేదికగా మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తిగా నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 8 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ కేవలం 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. 6 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ 10వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. -1.39 అయితే ఉండడం జరిగింది. అన్ని ఐపీఎల్ సీజన్ కలిపితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో చేసిన చెత్త ప్రదర్శన ఏ సీజన్లో ఇంతవరకు అయితే చేయాలని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ 10వ పొజిషన్లో ఎప్పుడు కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో మాత్రం అయితే చాలా అంటే చాలా దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే. గత మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్ ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అయితే ఘోరం ఓటమి తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది. లేదంటే మాత్రమైతే ఐపీఎల్ 2025 నుంచి గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ ఇప్పుడు రాబోయే మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ లాగానే ఆడాలి. ప్రతి మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ జరుగుతుంది. లేదంటే మాత్రమైతే కష్టమని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ ఓడినా కానీ ప్లే ఆఫ్ నుంచి అయితే వైదొలుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మార్పులు చేసే అవకాశం ఉందా లేవా అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రచింద్ర రవీంద్ర, షేక్ రషీద్, ఆశిష్ మాత్రే, విజయ్ శంకర్, రాహుల్ త్రియాప్తి, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, జిమి ఓటన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మతీషా పత్రాన ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే 2 మార్పులు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే బలాల కంటే బలహీనతలు అంటే చాలా ఉండడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే షేక్ రషీద్, అషుద్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే రాణించగలుగుతున్నారు. 2 కొత్త కుర్రాళ్ళు మాత్రమైతే. మిగతా బ్యాటర్లు మాత్రమైతే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. రచింద్ర రవీంద్ర కానీ, విజయ్ శంకర్ కానీ, శివం దుబే కానీ, రవీంద్ర జడేజా కానీ, మహేంద్ర సింగ్ ధోని వంటి ప్లేయర్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శివం దుబే ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ప్రతి మ్యాచ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. మిగతా ప్లేయర్ అయితే దారుణంగా అయితే విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అసలు బ్యాటింగ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా ప్లేయర్లు అయితే కనిపించడం లేదు. బ్యాటింగ్లో ఘోరమైన వైఫల్యం అయితే ఉండడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. ఒక రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే
ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. అతన్ని తీసేసి అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకున్న మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముఖ్యంగా నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రాన మాత్రమైతే ఆకట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జేమీ ఓట్రాన్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. వారితో పాటు రవీంద్ర జడేజా కూడా పూర్తి స్థాయిలో బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆకట్టుకోవడం జరుగుతుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చెన్నై సూపర్ కింగ్ లోపాలు అయితే చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కాకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా లోపాలు అయితే ఉండడం జరిగింది. ఆ లోపాలు అధిగమిస్తేనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ జరగబోయే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందో అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తి నిరాశపరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్లే గెలవడం జరిగింది. 6 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ బ్యాటర్లు కానీ సన్ రైజర్స్ బౌలర్ కానీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతోనే వరుస ఓటములకైతే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రాణించలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే ఎండ్రో క్లాసన్స్ మాత్రమే ప్రతి మ్యాచ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఆ ఒక్క ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ మాత్రం అయితే ఘోరంగా అయితే విప్లవం అవడంతోనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. భారీ ఓటమి తర్వాత ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కామెన్స్, హర్షర్ పటేల్, ఈషా మలింగ, జినాన్స్ అనారి, జయదేవ్ ఉమర్కర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. జినాస్ అనారీ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే బలాల కంటే బలహీనతలు అయితే ఘోరంగా అయితే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవుతుంది. ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించేద్దగ్గ ప్లేయర్స్ అయితే కనబరుస్తారు. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఒక ఎండ్రో క్లాసన్, అదేవిధంగా అభినవ్ మనోహర్ తప్ప మిగతా బ్యాటర్లు అయితే ఘోరంగా అయితే విఫలం అవుతుంది. ప్రతి మ్యాచ్లోనూ కూడా ఒక్క ప్లేయర్ కూడా రాణించలేకపోతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, ప్యాట్ కమెన్స్ బ్యాటర్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవుతుంది. బ్యాటింగ్ పొజిషన్లు ఇంతమంది ప్లేయర్లు విఫలం అవడంతోనైతే సన్ రైజర్స్ కూటమి ప్రధాన కారణం. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినాక సేమ్ అదే రిపీట్ అవుతుంది. అనుకున్నంత స్థాయిలో అయితే బౌలర్స్ అయితే రాణించలేకపోతున్నారు. హర్షర్ పటేల్ కానీ, ఈషా మలింగ కానీ, జినా సాదే, జయదేవ్ ఉమర్కర్ బౌలర్స్ మాత్రం అంటే పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అనుకున్నంత స్థాయిలో ఏ బౌలర్ కూడా రాణించకపోవడం, అనుకున్నంత స్థాయిలో ఏ బ్యాటర్ కూడా రాణించకపోవడంతో అయితే వరుస ఓటములకైతే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ఉంటుందా లేకపోతే ఇంటి ముఖం పడుతుందని అయితే చూడాలి. ఓవరాల్గా ఇరు జట్లు కంపేర్ చేస్తే మాత్రం అయితే ఇరు జట్లు మాత్రం అయితే బలాలు అంటే బలహీనతలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ఇరు జట్లు మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేస్తే సన్ రైజర్స్ కంటే కొంచెం మెరుగైనంగా చెన్నై సూపర్ కింగ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చెన్నైలోని చెపాక్ వేదిక అయితే జరగబోతుంది. చెపాక్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా స్లోగా ఉంటుంది. స్పిన్నర్ల కంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. గత మ్యాచ్లో చూస్తే ఈ పిచ్ పైన వచ్చేసరికి 170 పైన స్కోర్ అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. యావరేజ్గా చూసుకుంటే 150 నుంచి 170 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటే బౌలింగ్ ఎంచుకుంటే అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధిస్తుందైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్న మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.